హాయ్ ఫ్రెండ్స్, నిన్నే మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయని. అండ్ చాలామంది అడుగుతున్న కామెంట్ ఏంటంటే, ఇప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అన్నది వీడియో చేయండి అని చాలామంది అయితే అడిగారు. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకుందాం. అయితే ఎక్కువగా ఇంపాక్ట్ మనకు ఉండేది ఏంటి, ఈ 3 జోన్స్ మీద, భువనేశ్వర్, బిలాస్పూర్ అండ్ సికింద్రాబాద్ జోన్ మీద. సో వీటికి సంబంధించి కట్ ఆఫ్స్ ఎంత ఉండబోతున్నాయి అండ్ మిగతా జోన్స్లో కూడా ఓవరాల్గా ఎంత వస్తే బాగుంటుంది ఏంటి. ఆల్రెడీ మనం ఇంతకుముందే కట్ ఆఫ్ వీడియో చేసాం. మిగతా జోన్స్కి అయితే అదే సేమ్. అయితే ఈ మెయిన్గా ఈ 3 జోన్స్కి ఏంటి అన్నది మాట్లాడుకుందాం. ఈ 3 జోన్స్తో పాటు మిగతా వాటికి కూడా ఓవరాల్గా ఎంత వస్తే బాగుంటుంది ఏంటి కట్ ఆఫ్ అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, క్విక్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసి హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది తెలుసుకుంటారు. అండ్ మీ దృష్టిలో ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత సేఫెస్ట్ జోన్ ఏది అన్నది కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ మార్క్స్ ఎంత వచ్చాయి, రా మార్క్స్ ప్లస్ ఏ జోన్ అప్లై చేశారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఓకే, సో క్విక్గా మనం మాట్లాడుకుందాం. వేకెన్సీ ఇంక్రీజ్ అవ్వడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక జాక్ పాట్ లాంటిది అనమాట. ఎందుకంటే ఒక్క వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యిందంటే ఏంటి అర్థం, ఇంటూ 15 టైమ్స్ ఎక్స్ట్రా పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. అలాంటిది మీకు కొన్ని జోన్స్లో చూడండి 500 నుంచి 1000 అయిపోయింది. అంటే వేకెన్సీ డబల్ అయిపోయింది, అంటే డబల్ ఇంటూ 15. సో ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది? సో చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ మన జోన్ గురించి మాట్లాడుకుంటే సికింద్రాబాద్ జోన్లో ఓవరాల్గా ఒక 100 దాకా చేంజ్ అయితే ఉందన్నమాట. సో దగ్గర ఒక 73. ఓకే, పోనీ ఒక 73ని 70 అనుకుందాం, 17 ఇంటూ 15. ఓకే, సో దగ్గరగా మనకు ఒక 1000 పీపుల్ వరకు ఎక్స్ట్రాగా తీసుకుంటారు, సెలెక్ట్ అవుతారు అనమాట ఇప్పుడు మన జోన్ నుంచి. సో ఇంతకుముందు కట్ ఆఫ్తో పోలిస్తే ఆబ్వియస్గా ఇంతకుముందు మనం అనుకున్న కట్ ఆఫ్ మీద ఇంకొంచెం తగ్గుతుంది. అదే మనం బిలాస్పూర్ చూసుకుంటే 500 ఇంటూ 15 అంటే 7500 మందిని ఎక్కువ తీసుకుంటారు. అదే భువనేశ్వర్ చూసుకుంటే అక్కడ కూడా దగ్గర ఒక 400 వరకు. సో 400 వరకు పెరిగిందంటే 400 ఇంటూ 15 అంటే ఒక 6000 మంది దాకా మనకి ఇక్కడ 6000 మంది దాకా ఎక్కువ తీసుకుంటారు. అలాగే ఇక్కడ 7000 మంది దాకా ఎక్కువ తీసుకుంటారు, 7500 దాకా. మనకి దగ్గర 1000 మంది దాకా ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు కట్ ఆఫ్స్ ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా పెట్టేది భువనేశ్వర్, సికింద్రాబాద్ జోను మనం చూసుకున్నట్టయితే. సో ఫస్ట్ మనం భువనేశ్వర్ జోన్ గురించి మాట్లాడుకుందాం. భువనేశ్వర్ జోన్లో యూఆర్, అలాగే తర్వాత ఓబీసీ, తర్వాత ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరెవరికి ఎంత వస్తే కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మినిమం అయితే మనం క్లియర్ చేయాలన్నమాట. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. మినిమం క్వాలిఫైయింగ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. యూఆర్కి 40% రావాలి, ఓబీసీకి 30%, ఎస్సీకి వచ్చేటప్పటికి 30%. ఏది 75 మీద మనం చూసుకుంటే 40% అంటే ఎంత, 30 మార్క్స్ అనమాట. అలాగే 30% అంటే ఎంత మీకు ఓబీసీకి కానీ ఎస్సీకి కానీ 22.5 అలాగా రావాలి. ఎస్టీకి వచ్చేటప్పటికి ఒక 19 అట్లాగా 19 అబోవ్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఇవి తెచ్చుకున్న తర్వాత మనం చూసుకున్నట్టయితే భువనేశ్వర్ జోన్కి ఒక 40 అలాగా ఉండొచ్చు, 40+ వరకు ఉండొచ్చు అనమాట. ఓబీసీకి వచ్చేటప్పటికి రా మార్క్స్ గురించి మాట్లాడుతున్నాను. రా మార్క్స్ చూసుకుంటే ఓబీసీకి 34+ అట్లా ఉండొచ్చు. అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి ఒక 31+, ఎస్టీకి వచ్చేటప్పటికి ఒక 28 అలాగా. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా 30+ అయితే మినిమం రావాలన్నమాట. ఇది ఏంటి మనం మాట్లాడుకుంది భువనేశ్వర్ జోన్. అండ్ బిలాస్పూర్ కానీ సికింద్రాబాద్ కానీ ఇవన్నీ మనకి మామూలుగా కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ వీటికన్నా. సో యూఆర్, ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే ఈ కేసెస్లో మనకి ఒక 39, 38 వచ్చినా కూడా ఛాన్స్ ఉండొచ్చు ఇప్పుడు, ఎందుకంటే వేకెన్సీస్ కొంచెం పెరిగాయి కాబట్టి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి ఇక్కడ ఎక్కువ పెరిగింది కదా, కానీ దానికన్నా దీని కట్ ఆఫ్ ఎందుకు తక్కువ చెప్తున్నానని. ఓవరాల్గా మనకి సికింద్రాబాద్ జోన్లో వేకెన్సీస్ టోటల్ చూసుకున్నప్పుడు మనకి సికింద్రాబాద్ జోన్లో ఈసీఓఆర్ ఒకటే కాదు, ఎస్సీఆర్ కూడా కలిపి ఉంటుంది కదా. సో 2 కలిపి చూసుకున్నప్పుడు మనకు ఓవరాల్గా చాలా ఎక్కువ పోస్టులు, 1500 పోస్టులు ఉన్నాయన్నమాట. దీంతో కంపేర్ చేసుకుంటే కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో అందుకని దీనికే కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేటప్పటికి మీకు ఒక 33 అట్లా ఉండొచ్చు. అండ్ అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి 29, ఎస్టీకి వచ్చేటప్పటికి మీకు 26 or 27 అలాగ ఉంటుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి కూడా మినిమం మీరు 30 అయితే స్కోర్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఓవరాల్గా మిగతా జోన్స్కి 42+ అలా తెచ్చుకోవాలి యూఆర్ వాళ్ళు. అండ్ ఓబీసీ అయితే 36 అలాగా, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పాం. అలాగే ఎస్సీ వాళ్ళు అయితే ఒక 33, ఎస్టీ వచ్చేటప్పటికి 30, అలాగే ఈడబ్ల్యూ 32 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఓవరాల్గా మిగతా జోన్స్ వాళ్ళకి అదనమాట.
ఓకే. అండ్ మీకేమనిపిస్తుంది కట్ ఆఫ్ రా స్కోర్ బట్టి ఇది చెప్తుంది. ఎందుకంటే మీకు తర్వాత రా స్కోర్ 75 నుంచి మీకు కట్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ దాన్ని 100కి మారుస్తారు. దాని తర్వాత మళ్ళీ దాని మీద నార్మలైజేషన్లో కూడా స్కోరు టఫ్ షిఫ్ట్ని బట్టి యాడ్ అవుతుంది. సో అవన్నీ యాడ్ అయినప్పుడు ఇంకా మంచి స్కోర్ అన్నది వస్తుంది. సో అందుకనే నేను రా స్కోర్ బేస్డ్గా ఎంత వస్తే బాగుంటుంది అన్నది చెప్పాను. అండ్ మీ ఉద్దేశంలో కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది జస్ట్ ఒక ప్రిడిక్షన్ మాత్రమే, 100% ఇట్లాగే జరుగుద్ది అన్నది కాదు, జస్ట్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఓకే. అండ్ ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ కూడా ఇది కాదు, CBT 1 అన్నది జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే. సో ఇది క్వాలిఫై అవ్వడం అనేది ఇంపార్టెంట్, కానీ మనకి జాబ్ రావాలి అంటే మెయిన్ ఫోకస్ అన్నది CBT 2. ఈ గేమ్ అంతా CBT 2లోనే ఉంటుంది. సో ఇది మనకి CBT 2 నుంచి 70% తీసుకునే వాళ్ళు ఇదివరకు మెరిట్, ఇప్పుడు 70ని 50 చేశారు. బట్ స్టిల్ 50% కూడా అంటే నెగ్లెక్ట్ చేసే అంత తక్కువ అమౌంట్ ఏం కాదు, 50% చాలా చాలా ఎక్కువ. సో CBT 2లో పార్ట్ A అన్నది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులోంచి 50% తీసుకుంటారు. అండ్ పార్ట్ B జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ CBAT ఉంటుంది, అంటే సైకోమెట్రీ టెస్ట్ ఉంటుంది, అందులోంచి 50% తీసుకుని టోటల్ మెరిట్ని చూసి దాన్ని బట్టి మనకి జాబ్ అన్నది ఇస్తారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, పార్ట్ A అండ్ CBAT చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ B కూడా ఇంపార్టెంటే, క్వాలిఫై అయినా అవ్వాలి మినిమం. ఓకే. సో అది చూసుకుంటూ మనం ఈ రెండింటి మీదే ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి. సో పార్ట్ A అంటే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట దీనిలో. అండ్ దీనికి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇప్పటికీ కూడా టైం ఉంది. సో ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేయండి. ఇదే ఇంకా మీకు లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు నెగ్లెక్ట్ చేశారంటే మళ్ళీ మిస్ అయిపోతుంది. మళ్ళీ 1 ఇయర్ పాటు మళ్ళీ మీరు CBT 1 నుంచి కష్టపడాల్సి ఉంటుంది. సో దీనికి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పర్టికులర్గా నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ విత్ ఎ వెరీ గుడ్ స్కోర్ క్లియర్ చేశాను అనమాట. అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు మన యాప్లో చాలా చాలా తక్కువ ప్రైస్కి ఫుల్ కోర్స్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుద్ది. చూడండి, ఇదిగోండి ఫుల్ కోర్స్ CBT 1, CBT పార్ట్ A, CBAT చాలా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. కూపన్ కోడ్ ALP 2026 అని కనుక ఇస్తే ఇంకా 200 తగ్గుతుంది. సో ఇంకా బెటర్ ప్రైస్కి మీకు ఈ ఫుల్ కోర్స్ అన్నది వస్తుంది. అండ్ మీకు ఇండివిజువల్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటే కావాలన్నా దొరుకుతుంది, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా సెపరేట్గా, అంటే మనకి CBT 2లో ఉండదు, బట్ స్టిల్ మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కానీ, గ్రూప్ D ఫుల్ కోర్స్ కానీ. కాకపోతే నేనేమంటానంటే ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ALPకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఈవెన్ CBT 2 వాళ్ళు కూడా. ఎందుకంటే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో మొత్తం అంతా చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. సో బెటర్ డీల్ అవుతుంది. అండ్ మీకు ఒకవేళ ఇక్కడ అటు ఇటు అయినా కూడా మీకు నెక్స్ట్ సారికి కూడా పనికొస్తుంది ఇది, బోర్డర్లో ఉన్న వాళ్ళకి కూడా. అలాగే మొత్తం కావాలి అనుకుంటే, అంటే మనం చెప్పిన ప్రతి ఒక్క కోర్స్ ఒకే దానిలో కావాలంటే కాంబో కోర్స్ ఉంది. అలాగే ఫిట్టర్ ట్రేడ్, ఎవరైనా ఫిట్టర్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫిట్టర్ ట్రేడ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ కోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోండి. నేను ఆల్రెడీ 90 దగ్గర స్కోర్తో ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేశాను. సో మిమ్మల్ని నేను ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్పిన వాళ్ళు, మిగతా టీం వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ ఉంటాయి, చెక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. జెన్యున్ అప్డేట్స్, రియల్ అప్డేట్స్ ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ID కూడా మీకు పర్సనల్ ID అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ మెయిన్గా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి హై పాయింట్లు ఇచ్చి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో కట్ ఆఫ్ గురించి వాళ్ళు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ దృష్టిలో ఏది సేఫెస్ట్ జోన్, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, సో అదే విధంగా ఏది సేఫ్ జోన్ అనిపిస్తుంది ఇప్పుడు మీకు అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఎప్పుడు కూడా ఇటువంటి అప్డేట్స్ ఇచ్చినప్పుడు వేకెన్సీ రిలేటెడ్ జోన్ మార్చుకునే ఛాన్స్ కూడా ఇస్తారనమాట. కాకపోతే ఈసారి మనం చూసుకున్నట్టయితే జోన్ మార్చుకునే ఛాన్స్ ఇవ్వలేదు. చూడండి, మీకు ఎక్కడ కూడా నోటీసులో ఎక్కడ జోన్ మార్చుకోవడం గురించి ఇవ్వలేదు. నార్మల్గా ఇదే అప్డేట్తో పాటు కలిపిస్తారు, ఎప్పుడు కూడా ఈసారి ఇవ్వలేదు. సో జోన్ మార్చే ఛాన్స్ మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అన్నదాన్ని బట్టి రిజల్ట్ డేట్ కూడా మనం చెప్పలేము అనమాట. సో మారచ్చు. ఒకవేళ జోన్ మార్చుకునే ఛాన్స్ ఇస్తే రిజల్ట్ డేట్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది, లేదు అంటే మనకి త్వరగానే రిజల్ట్ అన్నది వచ్చేస్తుంది అనమాట. సో చూడాలి. అండ్ మీకేమనిపిస్తుంది, మళ్ళీ జోన్ మార్చుకునే ఛాన్స్ ఇస్తారా, ఒకవేళ ఇస్తే బెటరా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో రీసెంట్ నోటిఫికేషన్ సంబంధించి ALP నోటిఫికేషన్
కొత్తది వచ్చింది కదా, దానికి బెస్ట్ జోన్ ఏది అన్నది చేశాను. అలాగే టెక్నీషియన్స్, సో సేమ్ క్వాలిఫికేషన్స్తో ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంటర్ డిగ్రీ CCA ఉన్నప్పుడు మీరు టెక్నీషియన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ వచ్చింది. సో అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. ఈ రెండు కూడా మీకు ఉపయోగపడవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఎలాంటి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.